విజయనగరం పట్టణంలో దాసన్నపేట ఏనుగుల తోట కుమ్మరవీధి ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ మహాకాళేశ్వర సహిత కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో 31 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ దత్తాత్రేయ శ్రీ చక్రయంత్ర పునః విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు వేద పండితుల ఆధ్వర్యంలో పూర్ణ కలశంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మహాకాళేశ్వర మరియు శ్రీ కాళికాదేవి అమ్మవారిని దర్శించుకుని స్వామివారికి మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 31 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 31 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం లక్షనాగవల్లి దళార్చన మరియు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, శ్రీ సీతారామ కళ్యాణం, సమస్త యంత్ర విగ్రహ కలశ ప్రతిష్ఠ కలశాన్యాసము, దేనుదర్పదర్శనం, స్వామివార్ల దివ్యదర్శనము, మహాపూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణం, యాగభస్మధారణలో పాల్గొనటం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహాకాళేశ్వర సహిత కాళికాదేవి ఆలయ కమిటీ సభ్యులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త మహాశయులు 50 మంది ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి భగవత్కృపకు పాత్రులు కాగలరని కోరడం జరిగింది. విగ్రహం అనేది 31 అడుగుల విగ్రహం భక్తులందరూ కూడా విజయనగరంలో అలా శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 3 రోజుల నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కిందను కూడా ఒక 4 అడుగులు హనుమాన్జీ విగ్రహం అనేది పెట్టున్నారు. అయితే మనం చూస్తుంటే పూజలు ముందుకు తీసుకెళ్తున్నారు. అద్భుతంగా ఈ రోజు చేశారు. అయితే అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి, విజయనగరం ప్రజలందరూ కూడా వచ్చి ఆ హనుమాన్ గారి ఆశీర్వాదం అనేది తీసుకొని మన విజయనగరం ప్రజల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నా ధన్యవాదాలు. కాళికాదేవి నమః. దాసన్నపేట ఏనుగుల తోట కుమ్మరవీధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం వేయించేసి ఉన్న కాళికాదేవి అమ్మవారి ఆలయం వద్ద గత 14 సంవత్సరాల క్రితం 2012లో మహాకాళేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారి 31 అడుగుల అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ ఈ రోజు చేయడం జరిగింది. కిందని శిలామూర్తి 4 అడుగుల విగ్రహం అభయాంజనేయ స్వామి వారు. గత 3 రోజులుగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి మేము వెళ్ళి విజయనగరం శాసనసభ్యులు అతిథి గజపతిరాజు గారి పాడగానే ఈ రోజు అమ్మగారు రావడం మా కమిటీ వారికి మాకందరికీ చాలా సంతోషంగా ఉన్నది. భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారికి పాత్రలు కాగలరని మరీ కోరుకుంటున్నాము. జై శ్రీరామ జయ శ్రీరామ జగమే జపించే దివ్యనామం. జై శ్రీరామ జై శ్రీరామ జన్మలు తరించే తారక మంత్రం. అయోధ్య వెలిగే ఆది జ్యోతి నీవే, అన్యాయం ఎదిరించే ధర్మమూర్తి నీవే. భక్తుల గుండెలో శాశ్వత నామం. కోదండం చేతపట్టి కరుణగా నిలిచావు, కోటి జనుల హృదయంలో కొలువై వెలిగావు. అడుగడుగున ధర్మానికి అర్థం
వినగానే కన్నీరు పూస్తుంది. నీ నామ స్మరణలో ఆత్మే తేలుతుంది. శ్వాసలో నిండిన పావన నామం, ఓ రఘురామ ఓ సీతారామ, కలియుగ జనుల పాలిట కల్ప వృక్షమా. ఓ రఘువీరా ఓ దయాసాగరా, నీ చరణమే మాకు పరమాధారమా. హనుమంతుని హృదయంలో నీవే నివాసం, భరతుని భక్తిలో నీవే విశ్వాసం, లక్ష్మణుని సేవలో నీవే ప్రాణం, సీతమ్మ ప్రేమలో నీవే పరమాత్మం. కష్టాలు వచ్చినా నీ నామమే బలం, కన్నీళ్ళు వచ్చినా నీ ధ్యానమే శరణం. రామాని పిలిచిన క్షణమే చాలు, రాతి గుండె కూడా గంగల మారాలి. జనుల్ని కాపాడే దివ్యనామం. ఆకాశమంతా మార్మోగే నినాదం, అయోధ్య నుంచి వినిపించే సందేశం. ధర్మం గెలుస్తూ